చేసుకొని బయలుదేరుతాను. మీరు ముందు నుంచి సార్ మీరు ముందు నుంచి శాంతియుతంగా ఉన్నారు. ఒక్క నిమిషం లైవ్ లో ఇలా శాంతియుతంగా ఉన్నారు. మీరు ఎందుకు అసలు ఈ విధంగా జరుగుతున్నారు? అన్న నాకు అదే తెలియదన్నా, నేను అడుగుదా అనేసి నేను గొడవకు వస్తే ఇట్లుంటి అన్న, ఈ గొడవకు వస్తే ఈ మూడులో వస్తాడు అన్న. ఊరికి కనుమ రోజు ఊరికి వచ్చి ఎందుకు చేస్తాను? లేదన్నా, నేను బేసిక్ రైట్స్ అన్న. మా తాత నాన్న అంత ఏం చేసిన అన్న పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళకి ఏం చేశారు అని అడుగుతారు. నా సిచ్యువేషన్ ఏం చెప్పట్లేదు. పాప మా వాళ్ళు చూడండి, అందరూ దాంకుంటున్నారు. అందరు నా బంధువులే. అండ్ ముఖ్యంగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. నేను ఇక్కడ ఏ గొడవ చేశారని రాలేదా, ఉద్దేశం కాదు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. నేను అడిగేదల్లా ఒకటే, ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అంటే అది కోర్టులో ఉంది. కోర్టు డిసైడ్ చేయను, ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేసినట్టు మనం ఫాలో అవుదాం. కాకపోతే నేను ఎస్ఐ గారిని, సిఐ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను, అందరిని గౌరవిస్తాను. డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, మేము వెళ్ళిపోతాము. కాకపోతే ఎందువల్ల ఆపుతారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే, పండగ పూట పెద్దల పండగ, ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్లో చక్కెర పోయడం,